హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ ఎస్టర్డే కూడా మనము ఎటువంటి వీడియో అనేది చేయలేదు. వై? బికాజ్ మనకు ఎటువంటి అప్డేట్స్ ఎక్కడి నుంచి లేదు కాబట్టి వీడియో అనేది చేయలేదండి. సో చాలా మెంబర్స్ పెట్టారు, సార్ ఏం అప్డేట్స్ లేవా, మీరు వీడియో చేయలేదు సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒక పర్సన్ కూడా అడిగారు, ఆన్ ప్యాసివ్ నుంచి ఇంటర్నేషనల్ కార్డ్స్ వచ్చాయంట కదా సార్ అని చెప్పేసి, డెబిట్ కార్డ్స్ వచ్చాయంట కదా అని చెప్పేసి, వాటి గురించి కూడా మనము మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. అలాగే ఈ నెల 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు అని చెప్పేసి కొందరు నాకు మెసేజెస్ కూడా కొన్ని ఫార్వర్డ్ చేశారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఎవ్రీథింగ్ అనేది. సో వాట్ ఏంటి మీకు క్లారిటీ ఇస్తానండి. ఇంకా మీరు ఈ యొక్క ఛానల్ చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ అండి. సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా ఈ యాన్ ప్యాసివ్ ఇంటర్నేషనల్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి చెప్పారు. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ కార్డ్స్ అనేది యాన్ ప్యాసివ్లో అయితే రాలేదండి. ఓకేనా, కొందరు చెప్తా ఉన్నారు, నాకు మెసేజెస్ కూడా పెట్టారు, సార్ కొన్ని వీడియోస్ కూడా పంపించారు, ఇది ఎంతవరకు వాస్తవం సార్ అని చెప్పేసి. యాన్ ప్యాసివ్ ఇంటర్నేషనల్ కార్డ్స్ గురించి అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా అప్డేట్స్ లేవు. అసలు టూల్సే రాలేదు. ఇన్కమ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇంటర్నేషనల్ కార్డ్స్ ఎలా ఇస్తాడు, ఇంటర్నేషనల్ కార్డ్స్ ఎందుకు తీసుకొస్తారు? ఓకేనా. సో ఒకవేళ మనకి ఇంటర్నేషనల్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మాట్లాడుకోవాలి అంటే, మన కంపెనీ నుంచి టూల్స్ మార్కెట్లోకి వచ్చాక, టూల్స్ మార్కెట్లోకి వచ్చాక మనకి ఇన్కమ్, వ్యాలెట్లో మనం ఇన్కమ్ చూసినప్పుడు, అప్పుడు ఇంటర్నేషనల్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక పాయింట్ ఉంటుందండి. ఇంకా మనకు టూల్స్ రాలేదు. టూల్స్ వచ్చాక, మార్కెట్లోకి వెళ్ళాక, మనకు వ్యాలెట్లో అమౌంట్ యాడ్ అయ్యాక అప్పుడు మాట్లాడుకోవాలి ఇంటర్నేషనల్ కార్డ్స్ గురించి. అది దాదాపుగా ఒక 3rd to 4th స్టెప్ అండి అది. ఓకే, సో ఇంకా ఏది అవ్వకుండా ఇంటర్నేషనల్ కార్డ్స్ గురించి చెప్పడం కావచ్చు, అలా చేయడం కావచ్చు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. ఓకే, సో ఇది ఒక మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇంటర్నేషనల్ కార్డ్స్ అనేది ఎక్కడ కూడా రాలేదు. మరి కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారా అనేది అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ కార్డ్ అనేది ఎక్కడొచ్చింది? ఈ డెబిట్ కార్డ్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే, వీసా వాళ్ళు ఇంటర్లింక్లో ఇచ్చారు. వీసా కార్డ్ అని చెప్పేసి మనకి ఇంటర్లింక్లో వచ్చింది కార్డ్ అది. కానీ చాలా మెంబర్స్ బై మిస్టేక్లో ఆన్ ప్యాసివ్లో అనుకుంటున్నారా, ఐ డోంట్ నో, బట్ అది మనకు తెలియదు ఇంకా. ఓకేనా, ఆన్ ప్యాసివ్లో ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఎక్కడ కూడా ఎవరికి రాలేదండి. ఓకే, ఇంకా అందరు మెసేజెస్ పెట్టారు, సార్ ఈ మంత్ 25న ఏదో అద్భుతం జరగబోతుంది కదా, అది నిజమేనా సార్ అని మెసేజ్ పెట్టారు. అండి, ఈరోజు 25th డేట్. ఓకే, ఈ 25th డేట్ గురించి మనం మాట్లాడుకోకుండా 21st, 22nd అని చెప్పేసి కూడా కొందరు మాకు మెసేజెస్ పెట్టినట్టు కూడా కొన్ని ఉన్నాయి. 21st డేట్ రోజున మనకేదో జరుగుతుందని. పాస్ట్లో ఈ మంత్లో మనకు 10వ తారీఖు లోపల అందరి వ్యాలెట్లో ఇన్కమ్ పడిపోతుందనే కొన్ని ఆడియోలు కూడా మనం విన్నాం. వాస్తవమే కదండి, అందరం విన్నాం కూడా. వచ్చిందా? లేదే, నాకైతే రాలేదు, మీ అందరు కూడా ఎవరికి రాలేదు, రైట్? మరి 21st లోపల ఏదో జరగబోతుందని చెప్పేసి కూడా అక్కడ కూడా కొన్ని న్యూస్లు వచ్చాయి. జరిగిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డేట్ 25th లోపు మనకేదో జరగబోతుంది అంట కదా సార్ అని చెప్పేసి. ఇంకా 26th, 27th, 28th అద్భుతాలు జరగబోతాయి అని చెప్పేసి. అండి, అవన్నీ ఏం జరగవు. ఓకేనా, అఫీషియల్గా యాష్ ముఫారే గారు లైవ్లోకి వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే మనం బిలీవ్ చేయొచ్చు. పాపప్లో ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి ఇదిరా బాబు పరిస్థితి అంటే దాన్ని మనం బిలీవ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా హైప్ క్రియేషన్స్ పెట్టుకోవడం వల్ల మనమే లాస్ అవుతాం. దానివల్ల మనము స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దానివల్ల మనం స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు థింక్ చేయాల్సి వస్తుందండి. 25th అని చెప్పారని దాన్ని బ్లైండ్లో ఫిక్స్ అయిపోయి, సార్ ఇంక మన జీవితాలు మారబోతాయి సార్ ఇంకా 2 daysలో 3 daysలో అని మాత్రం ఫిక్స్ అవ్వకండి. మన జీవితాలు నిజంగా మారుతాయి. ఓకేనా, నిజంగా మారుతాయి. ఆన్ ప్యాసివ్ అయినా కావచ్చు, విక్టర్ విత్ యాష్లో కావచ్చు,
ప్రతిదీ ఒక స్టెప్ తీసుకెళ్ళడానికి ఆయన ముందుకు వస్తాడు. బట్ ఏంటి అని అంటే టైం పడుతుంది. ఆయన అనౌన్స్మెంట్ చేయకముందే ఇవన్నీ బయట వైరల్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. అలా వైరల్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు కూడా. మనం వైరల్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా థింక్ చేయండి, ప్రాక్టికల్గా ఉండండి. అసలు అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి థింక్ చేసి ముందుకెళ్ళండి. ఓకే, సో అలా డైరెక్ట్గా మనకు మెసేజెస్ వచ్చాయని చెప్పేసి ఏదైనా ఒక ఆడియో వచ్చిందని చెప్పేసి మీరు దాని మీద ఫోకస్ చేసి మీ పనులు మీరు ఆపుకొని ఉండకండి. ఒక చిన్న మ్యాటర్ అండి, నాకు బిఫోర్ ఎస్టర్డే ఒక కాల్ వచ్చింది. చాలా పెద్ద అయినా, నాకు తెలిసినంత వరకు అయితే ఒక 45 ఇయర్స్, చాలా ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి. 45 అంటే 50 ఇయర్స్ దాకా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, ఎస్కే గారు నాకు ఒక చిన్న క్వైరీ ఉందండి, మీ టైం నాకు కేటాయిస్తారా అన్నారు. సార్ ఎంత మాట అంటారు సార్, మీరు చెప్పండి, ఏం క్వైరీస్ ఉన్నాయి చెప్పండి సార్ అన్నారు. సార్ ఏం లేదు సార్, దాదాపుగా నేను ఈ యొక్క ఆన్ ప్యాసివ్లో చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సార్, చాలా ఐడియాస్ నేను తీసుకున్నాను సార్, ఇప్పటి వరకు ఏది కూడా నాకు ఇన్కమ్ లేదు అని అన్నారు. అంటే మీకు ఒకటే కాదు సార్, ఎవరికి కూడా ఇన్కమ్ లేదు అని చెప్పాను. అది కరెక్టే సార్. ఇంకొకటి, ఈ యాన్ ప్యాసివ్లో ఉన్న వాళ్ళు కూడా నాతో వేరే ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ని నన్ను ఇన్వెస్ట్మెంట్ చేయించారు సార్. దాదాపుగా అట్లా నేను 20 lakh వరకు పెట్టాను సార్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అప్పులు చేసి మరీ పెట్టిన రోజులు ఉన్నాయి. దాంట్లో 10 లక్షలు మావైతే ఇంకో 10 లక్షలు అప్పులు చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాకు తినడానికి కూడా పరిస్థితులు మంచిగా లేదు సార్, అటువంటి స్టేజ్లో మేము ఉన్నాము, ఆ అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది సార్ అన్నట్టు చెప్పారు ఆయన. మనసు చాలా బాధేసింది. ఇప్పుడు ఆయన పాపం ఏదో ఆన్ ప్యాసివ్లో ఇన్కమ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చెప్పుండొచ్చు, పెట్టారు, అంతా ఓకే. బట్ వేరే ప్లాట్ఫామ్లో కూడా నమ్మించి పెట్టించారు, మోసపోయానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండి, ఒక పర్సన్ మనల్ని నమ్ముతూ ఉన్నారు, ఒక పర్సన్ మనల్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు అంటే ఆ నమ్మకం మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. కర్మ విల్ కమ్ బ్యాక్ అంటారు కదా, లా ఆఫ్ కర్మ అనేది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ 100% ఫ్యాక్ట్. ఓకే, మనం ఎదుటి వ్యక్తిది ఒక 10 రూపాయలు పోగొడుతూ ఉన్నామంటే మనది 20 రూపాయలు పోతుంది, మనది 20 రూపాయలు పోతుంది 100%. ఇది కర్మ విల్ కమ్ బ్యాక్ అనమాట, కమ్ బ్యాక్ ఇస్తుంది కర్మ, మళ్ళీ మనకే తిరిగి వస్తుంది అనమాట. సో బిలీవ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా ఉండండి. అలాంటి సిచ్యువేషన్స్లోకి ఎదుటి వ్యక్తిని మనం తీసుకెళ్ళకూడదు, ఏదో మన ప్రాఫిట్స్ కోసం అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్స్కి ఎదుటి వ్యక్తిని తీసుకెళ్ళకూడదు. ఆయన కూడా చెప్పారు, సార్ మీరు ఏదైనా ఒక వర్క్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక వర్క్ చేయండి అని చెప్పాను. మీరు దీని మీదనే డిపెండ్ అయిపోయి నాకు ఇన్కమ్ వచ్చేస్తుందంట కదా సార్ అని చెప్పి ఆయన అదే అన్నాడు. సార్ ఇన్కమ్ వస్తుంది కదా సార్ ఈ నెల అయినా అని అంటా ఉన్నారు. సార్ ఇన్కమ్ వస్తుందని నేను ఎలా గ్యారంటీ ఇవ్వగలను? నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ 100% ఆయన మనకి ఏదైనా చేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ టైం, ఇంకా టైం పడుతుందండి. ఈ నెల కాకపోయినా, వచ్చే నెల కాకపోయినా, ఇంకొక 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆయన మనకు ఒక డేటు, ఒక ఫిక్స్ టైమింగ్ అనేది, ఒక ఫిక్స్ మంత్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు కదా. నెక్స్ట్ ఈ పార్ట్ 2లో ఏమి ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా చెప్పగలుగుతాం. ఇంకా పార్ట్ 2 రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు దాకా అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది అంతా. ఆన్ ప్యాసివ్ కావచ్చు, విక్టర్ విత్ యాష్ నిశ్శబ్దంగా. ఏంటంటే డొమైన్లో కొన్ని, ఆయనకు అదే చెప్పాను, డొమైన్లో కొన్ని విక్టర్ విత్ యాష్లో స్మాల్ వెబ్సైట్ డొమైన్ చేంజెస్ చేశారు కొన్ని. అంటే ఆ డొమైన్ వాళ్ళు ఆ వెబ్సైట్ని కొంచెం మాడిఫై చేసి చేంజ్ చేశారు. దానికి మన వాళ్ళు అది నాకు స్క్రీన్ షాట్స్ పెట్టేసి, సార్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి సార్ అని. అది కామన్ అండి, ఒక డొమైన్ మనం పర్చేస్ చేసినప్పుడు అలాంటివి అప్డేట్స్ నార్మల్, అది కామన్. అది దానికి ఏదో జరిగిపోతుందని కాదు, కలర్ చేంజ్ అయ్యే లోపల ఏదో జరిగిపోతుందని మాత్రం కాదు. ఓకే, అది నార్మల్, అదొక ఫార్మాలిటీ పరంగా వెళ్తూ ఉంటుంది. అది అంత కామన్ థింగ్. అది వెబ్సైట్స్ కావచ్చు, డొమైన్స్ కావచ్చు, అప్డేట్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ నార్మల్ జరుగుతుంటాయి. ఓకే, అలాంటివి ఏమైనా అప్డేట్స్ ఉంటే పాపప్స్లో వస్తే మనం బిలీవ్ చేయాలి. ఇలా మీకు డైరెక్ట్గా వైరల్ అవుతున్న వీడియోస్ని బేస్ చేసుకొని, వైరల్ అవుతున్న ఆడియోస్ని బేస్ చేసుకొని, వైరల్ అవుతున్న మెసేజెస్ని బేస్ చేసుకొని మాత్రం మీరు అక్కడి స్టాప్ అయిపోకండి. ఓకే, ఎందుకు ఇప్పుడు ఈ ఆడియో చేయడం జరుగుతుందంటే, ఇందాక నాకు మెసేజ్ చేశారు, ఆన్ ప్యాసివ్ ఇంటర్నేషనల్ కార్డ్స్
అమ్మ బాబోయ్! ఆన్ ప్యాసివ్ ఇంటర్నేషనల్ కార్డ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఇంకా అసలు ఏం జరుగుతుంది ఇంతకు? ఆయనకు ఒకటి అడిగాను. కాల్ చేశాను. కాల్ చేసి అడిగాను. "ఏంటి సార్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్" అని చెప్పేసి. "సార్ ఇది సార్ సిట్యుయేషన్ ఇది" అని చెప్పారు. సో ఎలా నమ్ముతున్నారు సార్ అన్నీ? ప్రజలు గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు? సార్ నేనొక్కటే కాదు సార్, మా గ్రూప్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ బిలీవ్ చేస్తా ఉన్నారని. దాంట్లో మీ ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు సార్. యూట్యూబ్ ఛానెల్‌లో ఫాలోవర్సే చాలామంది ఉన్నారు. వేల మంది ఉన్నారు సార్ అని చెప్పారు. సో అందుకే ఆడియో చేశాను. ప్రతి ఒక్కరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో మీ యాక్టివ్ ఇన్‌కమ్ నమ్ముకొని ముందుకెళ్ళాలి అని. ఎందుకు ఎస్‌కే ఇలా చెప్తా ఉన్నాడని మాత్రం అనుకోకండి. ఎస్‌కే అనేది ఎందుకు చెప్తా ఉన్నాడు ఇవన్నీ? వై? నాకు నీడ్ ఏంటి? ఇది నీడా? నీడ్ కాదు కదా! నా యాక్టివ్ ఇన్‌కమ్ నాకుంది. నాకొచ్చే డబ్బు నాకొస్తుంది. నేను చేయాల్సింది నేను చేస్తున్నా. ఇదొక ప్యాషన్ అండి. ఒక వ్యక్తికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం. 10 మంది మనల్ని రెస్పెక్ట్‌ఫుల్‌గా మనతో మాట్లాడుతా ఉన్నారు. అది నేను ఎక్కువ లైక్ చేస్తాను. దాన్ని నేను ఎక్కువ లైక్ చేస్తాను. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. అందుకే మనం ఛానెల్‌ని మనం పెట్టాము. అందుకే మనం ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. నేను ఏదో వస్తా ఉంది, ఏదో చేస్తా ఉందని చెప్పట్లేదు. అది రాదని చెప్పట్లేదు. ప్రాక్టికల్‌గా వాస్తవాలు ఏం జరుగుతున్నాయి మాత్రమే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను, చెప్తా ఉన్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి మీకు చెప్తా ఉన్నాను. మీకు క్లారిటీ ఇస్తున్నానండి. అలా అని చెప్పేసి అది అక్కడికే స్టాప్ అయిపోయిందని కాదు. విక్టరీ విత్ యాష్ మొదలయ్యింది అనంటే ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్‌లో మనం ఏదో ఒకటి నేర్చుకొని డిజిటల్ టూల్స్ ఏమైనా తీసుకొస్తారా? డిజిటల్ మార్కెటింగ్ వైపు ఏదైనా మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటే పాసివ్ ఇన్‌కమ్ కాకపోయినా కూడా యాక్టివ్ ఇన్‌కమ్ పరంగా ఏదైనా నేర్పిస్తారా అనేది మనం వెయిట్ చేయాలింక. తప్పదు. ఆయన మనకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కదా మార్కెట్‌లోకి మళ్ళీ. వెయిట్ చేద్దాం. ఆన్ పాసివ్‌లో నిజంగంటే వర్క్ జరిగి మనకు టూల్స్ వచ్చాయా మళ్ళీ తిరిగి? మనంత లక్కీ పర్సన్స్ ఎవరుండరండి. మనంత లక్కీ పర్సన్స్ ఎవరుండరు. మరి ఎందుకు నేను అంత స్ట్రాంగ్‌గా చెప్పలేకపోతున్నాను వస్తాయి అని అనంటే యాష్ ముఫారే గారే చెప్పారు. నేను ఆన్ పాసివ్‌ని హోల్డ్ చేశాను. అది ఇప్పుడే స్టార్ట్ చేయను. మెల్లగా స్టార్ట్ చేస్తానని యాష్ ముఫారే గారే చెప్పారండి. ఆయన ఏది చెప్తే అది మనం ఫాలో అవ్వాలి గదా! ఆయన సడెన్‌గా రేపొచ్చి ఆన్ పాసివ్ టూల్స్ రిలీజ్ అయ్యాయంటే ఆన్ పాసివ్ టూల్స్ రిలీజ్ అయినాయనే చూపిస్తాను నేను కూడా. ఓకే. సో అక్కడ ఏం జరుగుతుంది? ఫ్యాక్ట్స్ ఏంది? ఆ ఫ్యాక్ట్ మాత్రం మనం మాట్లాడుకోవాలి. దానివల్ల 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం చెప్పే మాట కావచ్చు, మనం చూపిస్తున్న విధానం కావచ్చు, 10 మందికి ఉపయోగపడాలి. 10 మంది జీవితాలు నాశనం అయ్యే విధంగా మన మాట ఎప్పటికీ ఉండకూడదు. ఇది నేను ఎక్కువగా ఫాలో అవుతున్నానండి. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ విక్టరీ విత్ యాష్‌లో రిజిస్ట్రేషన్స్ చేసుకొని 24 అవర్స్ అని అక్కడ టైం పడుతూ ఉందండి. ఈ 24 అవర్స్ వెయిట్ చేయండి. రిజిస్ట్రేషన్ చేశాక కేవైసీ చేశాక 24 అవర్స్ అని టైం పడుతుంది. అది కూడా కొంచెం వెయిట్ చేయండి. అక్కడ కూడా 24 అవర్స్ తర్వాత మళ్ళీ చేయండి. అప్పుడు కూడా కాలేదనంటే ఫేస్ వెరిఫికేషన్‌లు స్మైల్‌తో చేయండి. అవుతుంది. యెస్టర్‌డే కూడా కొందరు అలానే అయ్యాయి కూడా. ఓకే. ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. ఇంటర్‌లింక్ గురించి కూడా నేను ఒకవేళ ఈవినింగ్ ఫ్రీ అవుతే వీడియో చేస్తాను. నేను లాస్ట్ 2 డేస్ నుంచి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా. కానీ చేయలేదు ఇంటర్‌లింక్ గురించి. చేస్తాను. ఇంటర్‌లింక్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించినట్టు కూడా నేను పెడతానండి మన ఛానెల్. క్లారిటీ? ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా కామెంట్స్‌లో మెసేజెస్ చేయండి. వాట్సాప్‌లో కాకుండా కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. దాన్ని చూసుకొని నేను రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఏ గుడ్ డే. జై హింద్.